సుభాష్ వైట్ బోర్డ్ ద్వారా ఎంతో మందిని ఇంగ్లీష్‌లో ప్రొఫిషియంట్‌గా తయారు చేయగలం అనేది మా నమ్మకం మరియు ఆశ. విద్య నేర్చుకోవడానికి సహనం అవసరం. ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడడానికి కూడా. కాస్త సమయాన్ని వెచ్చించండి. అమితమైన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని సాధించండి. పర్సనల్ ప్రొనౌన్స్ అని ఇంగ్లీష్‌లో వేటినంటారంటే ఇక్కడ చూడండి. ఐ, నేను, వి, మేము, మనము, యు, నీవు, మీరు, హి, అతడు, హి, ఆమె, ఇట్, అది, దే, వారు వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే. ఇందులో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పర్సనల్ ప్రొనౌన్స్‌ని మనం ఏం చేద్దామంటే క్లాసిఫై చేద్దాం. పర్సన్ క్లాసిఫికేషన్ చేద్దాం. పర్సన్ క్లాసిఫికేషన్ అంటే ఇక్కడ చూడండి. ఐ, వి ఈ రెండిటిని ఏమంటారంటే చూడండి ఫస్ట్ పర్సన్ అంటారు. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఐ, వి. యునేమో సెకండ్ పర్సన్ ప్రొనౌన్ అంటారు. ఒకటే సెకండ్ పర్సన్ ఒకటే ఉంటది. యు ఒకటే. అలాగే హి, షీ, ఇట్, దే ఈ మూడిటిని థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో చూద్దాం ఒకసారి. ఐ, వి అనేది స్పీకర్ రిఫరెన్స్‌నిస్తాయి. అంటే మాట్లాడేవాడు నేను అని మాట్లాడతాడు. లేతే అతని వెనకాతల నలుగురుంటే మేము అని మాట్లాడతాడు. అంటే స్పీకర్ డైరెక్షన్‌లో ఉన్నవి ఐ, వి అన్నమాట. అంటే మాట్లాడే వైపు గురించి మాట్లాడడం అది ఫస్ట్ పర్సన్ అవుతుంది. అలాగే మన ముందు ఎవరైతే లిజనర్ ఉన్నాడో, మన మాటలు వింటున్నాడో అతని రిఫరెన్సే ఈ యు అనమాట. అంటే యు అంటే నీవు లేదా ఎక్కువ మంది ఉంటే మనం మీరు అంటాము. అలా మన ఎదురుగుంటా మనం ఎవరితో అయితే కాన్వర్జేషన్‌లో ఉన్నామో ఆ పర్సన్‌ని ఏమంటామంటే మనం సెకండ్ పర్సన్ అంటాం. సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యు ఒకటే ఉంటదనమాట. అలాగే ఇప్పుడు ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ మాటల్లో రిఫరెన్స్‌గా హి, షీ, ఇట్, దే అనే 4 ప్రొనౌన్స్ ఒస్తాయి. అంటే అతడు ఇప్పుడు సపోజ్ ఎదురుగుంటా ఉన్న వాడితో మాట్లాడుతూ మనం అతడెలా ఉన్నాడు అని అడుగుతాం. అంటే అది మూడో వాడి రిఫరెన్స్ అది. అంటే ఇతను ఫస్ట్ పర్సను కాదు, సెకండ్ పర్సను కాదు. దాన్ని ఏమంటామంటే మనం థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్ అంటాం. అంటే క్లియర్‌గా తెలిసిందేంటంటే ఐ, వి అనేది ఫస్ట్ పర్సన్, యు ఏమో సెకండ్ పర్సన్, హి, షీ, ఇట్, దే అనేవి 4 ప్రొనౌన్స్ కూడా థర్డ్ పర్సన్‌లోకొస్తాయి. అలాగే ఇప్పుడు మనం నంబర్ క్లాసిఫికేషన్ కూడా చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఫస్ట్ పర్సన్ ఐ, వి ఫస్ట్ పర్సన్ గదా! అందులో ఐ ఏమో ఫస్ట్ పర్సన్ సింగ్యులర్. ఎందుకంటే ఐ అంటే ఒకటే కాబట్టి, నేను అంటే ఒకడే కాబట్టి, ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. అలాగే వి అంటే ఫస్ట్ పర్సన్‌లో ప్లూరల్ అవుతుంది. ఎందువల్ల? వి అంటే మేము లేదా మనము కాబట్టి. అలాగే యు అంటే నీవు, మీరు 2 వస్తాయి కాబట్టి సెకండ్ పర్సన్‌లో ఇవి ఒక్కొక్కసారి అవసరాన్ని బట్టి సింగులర్ గాను, లేపోతే ప్లూరల్ గాను కూడా యాక్ట్ చేస్తాయన్నమాట. అలాగే హి చూసుకున్నట్టయితే హి థర్డ్ పర్సన్‌లోకొస్తది. హి థర్డ్ పర్సన్ సింగులర్. షీ కూడా థర్డ్ పర్సన్ సింగులర్. ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్. అలాగే దే అంటే వారు. అంటే ఎక్కువ మందొస్తారు. కాబట్టి దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతాయి. ఈ విధంగా మనం పర్సనల్ ప్రొనౌన్స్‌ని నంబర్ అండ్ పర్సన్ క్లాసిఫికేషన్ చేయవచ్చు. ది కేస్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొనౌన్‌ని పరిశీలించినట్లయితే, ఇంగ్లీష్‌లో ప్రొనౌన్స్ నామినేటివ్ కేస్, ఆబ్జెక్టివ్ కేస్ అండ్ జెనెటివ్ కేస్‌లోకి వెళ్తాయన్నమాట. అంటే నామినేటివ్ కేస్ అంటే సబ్జెక్ట్ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఈ ప్రొనౌన్స్ వస్తాయి. ఈ లైన్ ఆఫ్ ప్రొనౌన్స్ అన్నీ వస్తాయి. ఆబ్జెక్ట్ ప్లేస్‌లోకి వెళ్ళగానే అవి ఇలా మారతాయన్నమాట. అలాగే జెనిటివ్ అంటే పొసెషన్ తెలియజేయడం కోసం ఈ విధంగాను మారతాయన్నమాట. ఇప్పుడు నామినేటివ్ కేస్‌లో ఏమొస్తాయో చూద్దాం చూడండి. నామినేటివ్‌లో ఐ నేను, వి మేము, మనము, యు నీవు, మీరు, హి అతడు, షీ ఆమె, ఇట్ అది, దే వారుగా ఉంటాయి. ఇవే ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లేస్‌లోకి ప్రొనౌన్ వెళ్ళినప్పుడు అది ఐ ఏమవుతుందంటే మీగా మారిపోతుంది. అంటే మీ. వి అస్‌గా మారిపోతుంది. అంటే మీ అంటే నన్ను, అస్ అంటే మమ్మల్ని లేదా మనల్ని. యు ఏమో యుగానే ఉంటుంది. కానీ మీనింగ్ మారిపోద్ది. నిన్ను, మిమ్మల్ని. హి ఏమో వెనక్కెళ్తే హిమ్‌గా మారిపోతుంది. షీ ఏమో హెర్ అయిపోతుంది. ఆమెను. ఇట్ ఏమో ఇట్‌గానే ఉంటుంది. మీనింగ్ మారతది. దానిని. దే అంటే వారు. అది వెనక్కి ఆబ్జెక్ట్ ప్లేస్‌లోకెళ్ళినప్పుడు థెమ్‌గా మారతది. ఓకే. అలాగే జెనిటివ్ కేస్‌లోకొచ్చినప్పుడు ఏమవుద్దంటే చూడండి. అంటే మై నా యొక్క, అవర్ మా యొక్క లేక మన యొక్క,
యువర్ నీ యొక్క, లేకపోతే మీ యొక్క. హిజ్ అతని యొక్క. హెర్ ఆమె యొక్క. ఇట్స్ దాని యొక్క. దెయిర్ 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 అంటే వారి యొక్కగా మారతాయన్నమాట. ప్రొనౌన్స్‌కి సంబంధించిన పొసెసివ్స్ 2 రకాలుగా ఉంటాయి. అవేంటంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్. లిస్ట్ చూడండి. పొసెసివ్ యాడ్జెక్టివ్స్‌కి, పొసెసివ్ ప్రొనౌన్స్‌కి డిఫరెన్స్ మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఐ, వి, యూ, హి, షీ, ఇట్, దే అని నేను పర్సనల్ ప్రొనౌన్స్ ఇక్కడ రాశాను. ఐకి పొసెసివ్ యాడ్జెక్టివ్ ఏమో మై. మై అంటే నా యొక్క. అవర్ మా యొక్క, మన యొక్క. యువర్ నీ యొక్క, మీ యొక్క. హిజ్ అతని యొక్క. హెర్ ఆమె యొక్క. ఇట్స్ దాని యొక్క. దెయిర్ వారి యొక్క. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఎందుకలా అవుతాయంటే ఇది యాడ్జెక్టివ్ ప్లేస్‌ని ఆక్యుపై చేస్తాయి. అంటే ఒక నౌన్‌ని మోడిఫై చేయడానికి వీటిని వాడుకుంటాం. ఎలాగంటే ఎగ్జాంపుల్ చూడండి. ఒక బుక్ అన్నాం అనుకోండి. బుక్ ఈస్ ఎ నౌన్. ఈ బుక్ ముందుని మై బుక్ అని పెడితే ఇదొక డిటర్మినర్ అవుతాది. మై బుక్ నా యొక్క పుస్తకము. అంటే ఇదేం చేసింది? ఎక్స్‌ట్రా‌గా క్వాలిఫై చేసిందనమాట. ఎక్స్‌ట్రా‌గా మోడిఫై చేసిందనమాట. అలా మోడిఫికేషన్‌కి ఉపయోగపడే యాడ్జెక్టివ్స్ కింద మై, అవర్, యువర్, హిజ్, హెర్, ఇట్స్, దెయిర్ ఉపయోగపడతాయి కాబట్టే దీన్ని మనం ఏమని పిలిసామంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అని పిలిసామనమాట. అలా కాకుండా ఇటుపక్క చూసినట్టయితే పొసెసివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. చూడండి అవి. ఐకి పొసెసివ్ ప్రొనౌన్ ఏదంటే మైన్. మైన్ అంటే నాది. అవర్స్ మాది, మనది. యువర్స్ నీది, మీది. హిజ్ అతనిది. హెర్స్ ఆమెది. ఇట్స్ దానిది. దెయిర్ వారిది. ఇవి ఎండ్‌గా వస్తాయి. ఉదాహరణకి ద బుక్ ఈజ్ మైన్ అంటే ఆ పుస్తకం నాది. దిస్ కంట్రీ ఈజ్ అవర్స్ అంటే ఈ దేశము మనది. ఓకే. ద బుక్ ఈజ్ యువర్స్ ఇది ఈ పుస్తకము మీది. ఈ పర్సనల్ ప్రొనౌన్స్‌కి మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అలాగే ఎంఫాటిక్ ప్రొనౌన్స్ కూడా రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మైసెల్ఫ్ అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అయినా, ఎంఫాటిక్ ప్రొనౌన్ అయినా మైసెల్ఫ్ అన్నమాట. ఐ మైసెల్ఫ్. వి అవర్ సెల్వ్స్. యూ యువర్ సెల్ఫ్ సింగులర్ అయితే యువర్ సెల్వ్స్ ప్లూరల్ అయితే. హీ హిమ్సెల్ఫ్. షీ హెర్సెల్ఫ్. ఇట్ ఇట్సెల్ఫ్. దే అయితే దెమ్‌సెల్వ్స్ ప్లూరల్ కాబట్టి ఎస్ఎల్‌విఎస్ యాడ్ అవుతుంది. ఏంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అండ్ ఎంఫాటిక్ ప్రొనౌన్స్ చూద్దాం. రిఫ్లెక్సివ్ అనే మాటలోనే ఉంది. అంటే రిఫ్లెక్షన్. గోడ గోడకి బంతేసి కొడితే మళ్ళా తిరిగొస్తుంది. దాన్నే రిఫ్లెక్స్ అంటాం. రిఫ్లెక్స్. మరి అలాంటి రిఫ్లెక్స్ ఒస్తాది. అంటే ఇక్కడ మనం చేసే వెర్బల్ యాక్షన్ తాలూకా రిఫ్లెక్స్ మళ్ళీ మనకే తగులుతదనమాట. అది సబ్జెక్ట్ ఒక వెర్బ్‌ని చేసినప్పుడు ఆ వెర్బ్ తాలూకా రిఫ్లెక్స్ యాక్షన్ మనమే. ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఐ ఆస్క్డ్ మైసెల్ఫ్ నేను నన్ను నేనే అడుక్కున్నాను. ఏంటి ద క్వెషన్ ఆ ప్రశ్న అడుక్కున్నాను. ఐ ఆస్క్డ్ మైసెల్ఫ్ నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నన్ను నేనే. ఐ తాలూకా రిఫ్లెక్స్ ఏమైంది? మైసెల్ఫ్ రూపంలో ఇక్కడ నిలబడింది. ఓకేనా? ఇలాగా. రెండోది చూడండి. వి డిక్లేర్డ్ అవర్ సెల్వ్స్ మేము మా అంతట మేమే డిక్లేర్ చేసుకున్నాం. ఏంటిది? ఇండిపెండెన్స్. ఓకే. మా అంతట మేమే. మేము మా అంతట మేమే. నేను నా అంతట నేనే. అలా అన్నమాట. తర్వాత యూ చూడండి. యూ రూయిన్డ్ యువర్ సెల్ఫ్ అంటే నువ్వు నిన్ను నువ్వే నాశనం రూయిన్డ్ అంటే నాశనం. నిన్ను నువ్వే నాశనం చేసుకున్నావు. తర్వాత హి టుక్ ద డెసిషన్ హిమ్సెల్ఫ్ తనకి తానే ఆ డెసిషన్ తీసుకున్నాడు. షీ టాట్ హెర్‌సెల్ఫ్ తనకు తానే బోధించుకుంది ఇంగ్లీష్. ఆ! ఇట్ లుక్డ్ ఎట్ ఇట్‌సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అది తనను తానే అద్దంలో చూసుకుంది. దే ఇంట్రొడ్యూస్డ్ దెమ్‌సెల్వ్స్ వారిని వారే పరిచయం చేసుకున్నారు అనే అర్థం వస్తుంది. అంటే రిఫ్లెక్స్ మీనింగ్ వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. మరి ఎంఫాటిక్ ప్రొనౌన్ అంటే ఎంఫసిస్ అంటే గట్టిగా చెప్పడం, నొక్కి చెప్పడం అన్నమాట. ఇక్కడ చూడండి వెరీ క్లియర్‌గా ఉంటది. ఐ మైసెల్ఫ్ టోల్డ్ హిమ్ ద ట్రూత్. ఇక్కడ ఈ మైసెల్ఫ్‌ని తీసేస్తే ఏమవుద్దంటే ఐ టోల్డ్ హిమ్ ద ట్రూత్ అంటే నేను
అతనికి నిజం చెప్పాను. ఇక్కడ ఐ పక్కనే మైసెల్ఫ్ పెడితే ఐ మైసెల్ఫ్ నేనే అని గట్టిగా దాన్ని నొక్కి చెప్పడం అన్నమాట. నేనే అతనికి ఆ నిజం చెప్పాను. తర్వాత వి అవర్ సెల్వ్స్ పక్కనే వచ్చింది చూడండి. వి పక్కనే స్టాండ్ అవుతది. వి అవర్ సెల్వ్స్ స్టాప్డ్ ఇట్. అంటే వి అంటే వి స్టాప్డ్ ఇట్. అంటే మేము దాన్ని ఆపాము. అదే వి అవర్ సెల్వ్స్ స్టాప్డ్ ఇట్ అంటే మేమే అని గట్టిగా చెప్పడం అన్నమాట. అలాగే చూడండి యూ యువర్ సెల్ఫ్ మేడ్ దిస్ మిస్టేక్. నువ్వే ఈ తప్పు చేశావు అని చెప్పడం అన్నమాట. యూ పక్కన యువర్ సెల్ఫ్ పెడితే అది స్ట్రెస్ వస్తుంది. ఎంఫసిస్ వస్తుందన్నమాట. తర్వాత హి హిమ్సెల్ఫ్ ఇన్వైటెడ్ మీ. అతనే నన్ను ఇన్వైట్ చేశాడు. మామూలుగా హి అయితే హి ఇన్వైటెడ్ మీ. అతను నన్ను ఇన్వైట్ చేశాడు. హి హిమ్సెల్ఫ్ అని పెడితే అతనే నన్ను ఇన్వైట్ చేశాడు. షీ హెర్సెల్ఫ్ టోల్డ్ మీ ద న్యూస్. ఆమె నాకా న్యూస్ చెప్పింది. ఓకే. ఇట్ ఇట్సెల్ఫ్ ఓపెన్డ్ ద డోర్. అదే డోర్ తెరిచేసింది. దే దెమ్సెల్వ్స్ ఇన్వైటెడ్ హిమ్. వారే అతన్ని ఇన్వైట్ చేశారు. చూసారా ఈ రెండిటికి డిఫరెన్స్? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్‌లో వెర్బల్ యాక్షన్ రిఫ్లెక్స్ మళ్ళీ మనకొస్తుంది. నా అంతట నేనుగా, తనంతట తనుగా, మా అంతట మేముగా అనే అర్థం వస్తుంది. ఇదేమో స్ట్రెస్ అంటే ఎంఫసిస్ వస్తుంది. ఐ మైసెల్ఫ్ అంటే నేనే. వి అవర్ సెల్వ్స్ అంటే మేమే అనే అర్థం వస్తుంది. ఈ విధంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంఫాటిక్ ప్రొనౌన్స్ స్టాండ్ అవుతాయి.